బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. లావణ్య శేఖర్ భాష మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి దాడుల వరకు వెళ్లింది ఇద్దరి మధ్య వ్యవహారం. ఓ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఉండగా లావణ్య శేఖర్ భాష మధ్య వివాదం ముదిరింది. దీంతో ఇరువురు దాడులకు పాల్పడుతూ తెలుస్తోంది. ఇక జూబ్లీ హిల్స్ పిఎస్ లో లావణ్య ఫిర్యాదు చేశారు. నా బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టారు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం జరిగినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్ గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో మరి మగజ తాని ముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దు అండి. అండ్ ప్రీతి ఉదయ్ మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. ప్రీతి ఉదయ్ వాళ్ళకి నాకు డ్రగ్స్ దానికి అసలు ఏం సంబంధం లేదు. ఒక డ్రగ్ కేసు అన్నది ఇన్వాల్వ్ చేసి నన్ను ప్రిజన్ కి పంపించి దాని నుంచి నన్ను బయటికి రాకుండా పీడీ యాక్ట్ అన్న సెక్షన్ వేయించి నన్ను జైల్లో ఉంచాలన్నదే వాళ్ళ ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడు ఇల్లు ఖాళీ చేసేసి కుక్కల పిల్లలు రోడ్డు మీద వదిలేసి రాస్తారు ఇంటి తాళాలు వేయాలన్నది శేఖర్ భాష నా మీద ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇందాక కూడా నన్ను తట్టున్నప్పుడు కూడా నీ వెళ్తావు నేను చంపి పడదొబ్బుతా అని మాట్లాడుతున్నాడండి. శేఖర్ భాష ఇంత ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడడం కరెక్ట్ కాదు. నాకు ఏమున్నా సరే రాస్తారంతో చూసుకుంటాను. శేఖర్ భాషను దయచేసి ఎంకరేజ్ చేయొద్దండి. అతను అంత క్రిమినల్ మైండెడ్ గా మాట్లాడుతున్నాడు. ఫిజికల్ గా నా పైన అటాక్ చేసి కాల్తోది అన్నాడండి. కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. రేపు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నారు. శేఖర్ భాష పైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. శేఖర్ భాష నా పైన ఫిజికల్ గా అటాక్ చేశాడండి. నన్ను లావణ్య శేఖర్ భాష మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఆరోపణలు ప్రత్యారోపణల నుంచి దాడుల వరకు వెళ్లింది ఇద్దరి మధ్య వ్యవహారం. ఓ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఉండగా లావణ్య శేఖర్ భాష మధ్య వివాదం ముదిరింది. దీంతో ఇరువురు దాడులకు పాల్పడుతూ తెలుస్తుంది. ఇక జూబ్లీ హిల్స్ పిఎస్ లో లావణ్య ఫిర్యాదు చేశారు. లావణ్య శేఖర్ భాష మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడం జరుగుతోంది. అయితే ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు వీరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మొన్నటికి జరిగిన ఒక ఇంటర్వ్యూలో అయితే లావణ్య వచ్చేసి అతనిపై చెప్పు విసరడం జరిగింది. ఇప్పుడు ఆయనే ఆమెపై దాడి చేశారంటూ ఆమె ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య అసలు జనరల్గా అయితే లావణ్యకు ఇంకా రాజ్ తరుణ్కి మధ్య స్టార్ట్ అయిన ఈ గొడవ ఇక లావణ్య శేఖర్ భాష మధ్య వివాదంగా కొనసాగుతూ ఉంది. అయితే ఈ వివాదం ఎంతవరకు కొనసాగుతుంది? డైలీ సీరియల్ ఫక్కీలో ఈ వివాదం అయితే కొనసాగుతూ ఉంది. ఇక వాళ్ళ వివాదం అయితే తారాస్థాయికి చేరింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇంకా తనపై దాడి చేశారు అంటూ లావణ్య పిఎస్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక లావణ్య ఆర్జే శేఖర్ కు మధ్య జరిగిన వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా చెప్పండి. రాత్రి 12 గంటల ప్రాంతంలో ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూలో ఉన్నటువంటి శేఖర్ భాష వద్దకి లావణ్య వెళ్ళింది. ఎందుకు నా మీద అసత్య ఆరోపణలు ఎప్పుడు చేస్తున్నావు, దాని సమాజంలో ఎవిడెన్స్ లేదు, నేను ఒక కాస్ట్ కోసం పోరాడుతుంటే దాన్ని నువ్వు డివియేషన్ చేస్తున్నావు అంటూ కూడా ఆమె వెళ్ళి అడగడానికి వెళ్ళింది. అయితే అక్కడ మాట మాట్లాడుతున్న సరిగా శేఖర్ భాష తన పైన దాడి చేశాడంటూ కూడా నిన్న జూబ్లీహిల్స్ పోలీస్ లో లావణ్య వచ్చి కంప్లైంట్ ఇచ్చింది. రాత్రి 1:30 ప్రాంతంలో ఆమె చేతికి గాయమైనట్టు, అలాగే తను పొట్ట మీద తన్నాడంటూ కూడా పోలీసు కంప్లైంట్ ఇచ్చిన బట్టి కనపడుతుంది. ఇంకా పోలీసులు ఆ యొక్క సమీప యూట్యూబ్ ఛానల్ వస్తుందో యూట్యూబ్ ఛానల్ దగ్గర కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. సీసీ కెమెరా ఏమైనా ఫుటేజ్ ఏమైనా ఉందా, లేకపోతే ఆ సమయంలో నిజంగానే లావణ్య పైన కేసు దాడి జరిగిందా లేదా కూడా పూర్తిగా బట్టి చెప్తున్నట్టు కనపడుతుంది.
జూబ్లీస్ పోలీస్ స్టేషన్ చాలా దగ్గర కాబట్టి వీళ్ళు ఆంధ్రప్రభ సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్లో కూర్చున్నట్టుగా సమాచారం వస్తుంది. అక్కడే గొడవ జరిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది. దాంతో పాటు ప్రీతి అనే అమ్మాయిని తీసుకొచ్చి మధ్యలో ఉదయ అనే అమ్మాయిని తీసుకొచ్చి వారికి నేనే డ్రగ్స్ ని అలవాటు చేసినానని చెప్పడం పట్ల కావాలని నాకు సంబంధం లేకపోయినా నా పేరు వీళ్ళు తీసుకొస్తున్నారు అనేది కూడా ఆమె చెప్తున్నటువంటి అలిగేషన్. సమాచారం నా దగ్గర ఆధారాలు అన్ని ఇప్పుడు ఉన్నాయి. కాకపోతే గత 10 రోజుల నుంచి కావాలనే నా పైన దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో శేఖర్ భాష ఈ రకమైనటువంటి కుట్రలకు తెరలేపారంటూ కూడా ఆమె కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి కాబట్టి ప్రస్తుతం అయితే కంప్లైంట్ చేస్తున్నారు. దీనిపైన దర్యాప్తు అయితే కొనసాగుతుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.